ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనైనా ప్రస్తుతం విడిపోయిన ఆంధ్రప్రదేశ్లోనైనా చంద్రబాబు మార్క్ ఆ మార్క్ అంటే ఇదే అనే విధంగా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తూ ఉంటారు. తనదైన మార్కును చూపించేందుకు ప్రజల ముందుకు వచ్చి తన మార్కును చూపించుకునే ప్రయత్నం కాదు, ప్రజల్లో ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ అయితే పడిపోతుంటుంది. కానీ ప్రస్తుతం తాజాగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఈ 2 ఏళ్ల కాలంలో తాము చేసిన అభివృద్ధి ఏంటి అనేది ప్రజల ముందు ప్రోగ్రెస్ రిపోర్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది చాలా హర్షించదగ్గ విషయం. ఏపీ సీఎం చంద్రబాబు అనుభవం ప్లస్ వ్యూహం కలిగిన నేత. ఆయన సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో రాణించడానికి తనదైన రాజకీయ చతురతే కారణం. ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచనలు చేయడం, ప్రజల నాడిని పట్టుకోవడానికి ఉత్సాహపడడం, ఈ విధంగా చేస్తూ బాబు అనేక సార్లు విజయం సాధించారు. కోట్లాది మంది ప్రజల మనసులలో ఏముందో తెలుసుకోవడం బహు కష్టం. కానీ చంద్రబాబు మాత్రం ఈ విషయంలోనూ ఎంతో ముందుండే నైజం. అందుకే ఆయన వ్యూహాలు ఎప్పుడూ తప్పు కావు, 1-2 సందర్భాల్లో తప్ప. అందుకే ఆయన సక్సెస్ రేట్ కూడా ఎక్కువ అని కూడా మనం చెప్పవచ్చు. ఒక 5 ఏళ్ల ప్రభుత్వానికి 2 ఏళ్ల కాలం అంటే కీలకమైనది. ఈ ఏడాది తర్వాతనే జనంలో ఒక ఒపీనియన్ స్టార్ట్ అవుతుంది. అది నెమ్మదిగా బలపడితే, వ్యతిరేకత పెరిగితే ఇక ఎన్ని చేసినా చాలా కష్టం అవుతుంది. అందుకే కూటమి పాలన 2 ఏళ్ళు పూర్తయిన దాని మీద చంద్రబాబు తిరుపతిలో విజయోత్సవ సభలు కూడా నిర్వహించడం జరిగింది. అంతేకాదు ప్రతి నియోజకవర్గంలో జిల్లా స్థాయిలోనూ విజయోత్సవ సభలను నిర్వహించేలా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు నేరుగా ప్రజల వద్దకు ప్రజాప్రతినిధులను పంపిస్తున్నారు. అంతేకాదు వారితో పాటు ప్రోగ్రెస్ రిపోర్టులను కూడా వెంట తీసుకొని వెళ్ళేలా ఏర్పాట్లు చేయిస్తున్నారు. ఏపీలో కూటమి పాలన మీద 10 అంశాలకు సంబంధించి రిపోర్టులను తయారు చేయమని ముఖ్యమంత్రి ఇప్పటికే సంబంధిత శాఖలను కూడా ఆదేశించడం జరిగింది. 2024కు ముందు 5 ఏళ్ల వైసీపీ పాలన ఎలా ఉంది, తమ ప్రభుత్వం వచ్చాక చేసింది ఏమిటి అన్న తేడాను స్పష్టంగా జనాలకు వివరించడానికి ఈ అంశాలను ఎంచుకున్నారని తెలుస్తుంది. అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టూరిజం అంశాలతో డెవలప్మెంట్ ప్రోగ్రెస్ రిపోర్టు దీంట్లో ఉంటుంది. అదేవిధంగా కొత్తగా తెచ్చిన పాలసీలు, అనుసరించాల్సిన విధానాలు, చేపట్టిన సంస్కరణలతో గుడ్ గవర్నెన్స్ ప్రోగ్రెస్ రిపోర్టు ఇందులో ఉంటుంది. ఇక సంక్షేమం, P4 వంటి వాటితో వెల్ఫేర్, ఎంపవర్మెంట్, ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ని కూడా ఈ సమావేశాలలో, ఈ సభలలో, విజయోత్సవ సభలలో విడుదల చేస్తారు. వీటిని ప్రోగ్రెస్ రిపోర్ట్ 2024, 24, 26 పేరుతో విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు, అధికారులను సైతం ఆదేశించడం జరిగింది. ఇక టీడీపీ కూటమి ప్రభుత్వం 2024లో అధికారం చేపట్టిన వెంటనే గత ప్రభుత్వ పాలనలో జరిగిన విధ్వంసంపై ఇచ్చిన 7 శ్వేతపత్రాలపై యాక్షన్ టేకన్ రిపోర్టులా ఈ ప్రోగ్రెస్ రిపోర్టులు ఉండాలని బాబు సూచించడం జరిగింది. 2 ఏళ్ల క్రితం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి, విద్యుత్ రంగం, శాంతి భద్రతలు, మైనింగ్, ఎక్సైజ్ రంగాలపై ముఖ్యమంత్రి శ్వేతపత్రాలని అప్పట్లో విడుదల చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో విధ్వంసమైన రాష్ట్రాన్ని 2 ఏళ్లలో వికాసం వైపు ఎలా వెళ్ళింది అన్నదే ఇప్పుడు ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్లో ఉండబోతుందనేది జగమెరిగిన సత్యం. రాష్ట్రం అన్ని రంగాల్లో ఎంతలా పురోగతి సాధించింది వంటి అంశాలను తాజా ప్రోగ్రెస్ రిపోర్ట్లో పొందుపరచబోతున్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతలా ఇబ్బంది పడిందో ప్రభుత్వం, ఆర్థిక ఇబ్బందులు ఏ విధంగా పడిందో, ఆ ఇబ్బందుల్లో పడిన బండిని గాడిన పెట్టి పాలనను సజావుగా జరిగేలా చూశామని ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ల ద్వారా చంద్రబాబు ప్రజలకు చెప్పే విధంగా
ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ను తయారు చేస్తున్నారు. అంతేకాదు 2 ఏళ్లలో చాలా శాఖల్లో ఎన్నో మార్పులు తీసుకువచ్చామని ఆ రిపోర్ట్లో గుర్తు చేసే అవకాశం ఉంది. అంటే జూలై 18వ తేదీ నాటికల్లా మొత్తం అన్ని రిపోర్టులు విడుదల చేసేలా ప్రణాళికను సిద్ధం చేయాలని ఇప్పటికే బాబు అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇవన్నీ విడుదల చేసిన తర్వాత అన్నీ కలిపి ఒక పుస్తక రూపంలో తీసుకురావాలని కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. కేవలం ఈ ఏడాది మాత్రమే కాదని ప్రతి ఏడాది ప్రోగ్రెస్ రిపోర్టులు తప్పనిసరిగా ఇవ్వాలని సూచించడం, అంటే ప్రజల్లో తన ప్రోగ్రెస్ రిపోర్ట్ను తనే పెట్టడం, ప్రజల వద్దకు వెళ్ళడం అనంటే ఆ ప్రోగ్రెస్ రిపోర్టు ఏ విధంగా ఉంది, గత వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాలనకు ఈ 2 ఏళ్ల కూటమి పాలనకు తన ప్రోగ్రెస్ రిపోర్ట్ను ప్రజల ముందు ఉంచడం అనేది నిజంగా బహుశా దేశంలోనే ఇది మొదటిసారి కావచ్చు అనేది ఒక చర్చ అయితే కొనసాగుతున్నది.